వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి అన్నారు. ఈ రోజు అబ్దుల్లాపూర్ మేట్ మండల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ఆధ్వర్యంలో పోటు ప్రసాద్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి యాదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పోటు ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ లో చురుకుగా పాల్గొన్నారని, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎదిగారని తెలిపారు. విద్యుత్ ఉద్యమ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పోటు ప్రసాద్ కీలకంగా పనిచేశారని తెలిపారు. పోటు ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు హరిసింగ్ నాయక్, ప్రసాద్, మధు, పుల్లయ్య, నిరంజన్, సైదులు, యాదగిరి, వినోద్ నాయక్, శ్రావణి, పార్వతి, నవీన్, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. प्रसाद गाరికి जोहार 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 कामरेड पोट प्रसाद गाరికి जोहार जोहार अमर है कामरेड पोट प्रसाद गारू अमर है जोहार कामरेड पोट प्रसाद गारू जोहार 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 कामरेड पोट प्रसाद गारू जोहार जोहार అకస్మాత్తుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు వాకింగ్ చేస్తూ ఉదయం మరి అనుకోకుండా మరణించడం అనేది బాధాకరం. వారి మరణాన్ని చింతిస్తూ వారు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా విద్యార్థి నాయకుడు, రాష్ట్రంలోనే ఏఎస్ఎఫ్లో సుదీర్ఘకాలం మరి అనేక బాధ్యతల్లో పనిచేసిన విద్యార్థి నాయకుడిగా, తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకులు ఆయన ఒకరుగా, మరి ప్రజలలో నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల హక్కుల కోసం, కార్మికుల కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి మరి పోటు ప్రసాద్ గారు. వారు నిజంగా ఈ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి వారి మరణం తీరని లోటు. వారి కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంకితమై, మరి వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అంకిత భావంతో మరి నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి పోటు ప్రసాద్ వారికి మరి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ భూపోరాట కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారితో మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వారి అంత్యక్రియలు కూడా మరి ఎల్లుండ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంత్యక్రియలు కూడా వెళ్ళడానికి మేము వెళ్ళి వారికి భౌతికాయాన్ని సందర్శించి వారి ఘనంగా నివాళులర్పిస్తాం. ఏదేమైనా వారి మరణం ఈ రాష్ట్ర పార్టీకి, ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్ర పార్టీ కూడా తీరని లోటని నేను అభిప్రాయపడుతూ వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కుటుంబాన్ని తెలియజేస్తూ వారి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా కార్యదర్శి, మాజీ విద్యార్థి నాయకుడు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు వాకింగ్లోనే గుండెపోటు వచ్చి మరణించడం నిజంగా కూడా విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఏదేమైనా పోటు ప్రసాద్ గారి కుటుంబం నిజంగా కూడా వాళ్ళ తల్లి, తండ్రి అంతా కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కుటుంబం. వాళ్ళు నిజంగా కూడా ఇక్కడి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఇక్కడ పోలీసులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రజాకారులు ఇబ్బందులు పెడితే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఖమ్మంలో ఈయన స్థిరపడి ఏఐటీసీ నాయకునిగా, విద్యార్థి నాయకునిగా, పార్టీ నాయకునిగా నిజంగా కూడా ఎన్నో సేవలు చేసినటువంటి మహానుభావుడు పోటు ప్రసాద్ గారు. ఆయన మరణించడం నిజంగా కూడా తెలంగాణ కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. చాలా బాధాకరమైన విషయం. ఏమైనా పోటు ప్రసాద్ గారికి జోహార్లు అర్పిస్తున్నటువంటి సిపిఐ పార్టీ అబ్దుల్లాపూర్ మెట్టు మండల శాఖ నుంచి అతనికి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం.